హలో అంకుల్, మేము బయలుదేరిపోయాం. ఇంకా హాఫ్ అన్ అవర్ లో అక్కడ ఉంటాం. వద్దు బాబు, రావద్దు. అమ్మాయి మేనమావకి నువ్వు చేసే పని నచ్చలేదంట బాబు. అది మాత్రమే కాదు, వాళ్ళ అబ్బాయికి మా అమ్మాయిని చేసుకుంటానని పట్టుదలతో ఉన్నాడు. అందుకని ఈ ఫంక్షన్ ని ఆపేద్దాం. అంకుల్ ఏమంటున్నారు? మేమందరం బయలుదేరిపోయాం, ఇప్పుడేమో మనల్ని రావద్దంటున్నారమ్మా. ఇలా ఇవ్వరా అన్నయ్య? ఏదున్నా అక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం. పక్కనే ఉన్నావు అన్నయ్య. ఇదంతా సెట్ అవుదమ్మా, అందుకని మీరు ఇక్కడికి రావద్దు. ఏమి సెట్ అవుతుంది, వెళ్ళండి. కాదని ఇక్కడికి వచ్చారంటే పెద్ద గొడవలు జరుగుతాయి. సరేనా? వద్దు, ఉండే లోపలికి వెళ్ళండి. ఇలా చేస్తున్నారు ఏంట్రా ఇలా మాట్లాడారు? అందరికి ఫోన్ చేసి రావద్దని చెప్పు. మావయ్య ఎక్కడున్నారు? అమ్మాయి ఇంటి బయటే ఉన్నాను బాబు. లోపలికి వెళ్ళకండి మావయ్య. విన్నాను బాబు. అల్లుడు, నేను కావాలంటే లోపలికి వెళ్ళి మాట్లాడినా. అదేం వద్దు మావయ్య. వాళ్ళ కాళ్ళ మీద పడైనా నేను బతిమలాడి అడుగుతాను బాబు. మనం ఎవరి కాళ్ళ మీద పడక్కర్లేదు మావయ్య. ముందు మీరు అక్కడి నుంచి బయలుదేరు. అక్క, బండి పంచర్ అయినట్టుంది. ఆగమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా, చూద్దాం, ఎన్నాళ్ళు తిప్పుకుంటూ తిరుగుద్దాం. నువ్వు అసలు తల్లి వినలేక లేని బ్రోకర్వా? ఎప్పుడు చూసినా అమ్మాయిని చూడడానికి వెళ్తున్నాను అంటున్నావు. ఆ మొహం ఎవరికి నచ్చుదని చెప్పండి. 3 నెలల లోపల పెళ్లి జరగాలి, లేదంటే 6 సంవత్సరాల తర్వాత పెళ్లి జరుగుతుంది. మనం వద్దన్నాం కదరా. వాళ్ళే కదరా ముందుగా అమ్మాయిని ఇస్తానన్నారు. రే, వాళ్ళకు ఫోన్ చేసి చండాలంగా తిట్టరా. ఉండ్రా, చచ్చారు వాళ్ళు నా చేతిలో. హలో. ఏయ్, నువ్వు అందంగా ఉన్నావు, మనకి సెట్ అవ్వదు. నిన్ను రిజెక్ట్ చేద్దాం అనుకున్నానే. మీ నాన్న కదా ముందు నేను నచ్చాను అన్నాడు. ఇప్పుడేంటే మీ మావకి నేను చేసే పని నచ్చలేదు, అది ఇది అని సాకులు చెప్తున్నాడు. అవునే, నేను చేపలమ్మే వాడినేనే, నీచమైన వాడినేనే. నువ్వేంటి దేవతవా? నువ్వు కాకపోతే నాకు ఇంకో అమ్మాయి దొరకదా? ఇలా చూడవే, నువ్వు నాకన్నా నీచమైన వాడిని పెళ్లి చేసుకుని నువ్వు ఏడవడం మీ అమ్మ నాన్న చూస్తారే. సారీ అండి, నేను మా అమ్మ ఎంతో గొడవ పడి చూసాం, కానీ అందరూ చేరి బ్రెయిన్ వాష్ చేసేసారు. మీ సిచ్యువేషన్ నాకు అర్థమవుతుంది. నన్ను చూసి వెళ్ళి ఆల్రెడీ మీరు చూసిన అమ్మాయిల దగ్గర నాకు ఒక దేవత దొరికిందని వాళ్ళని తిట్టారని తెలుసుకున్నాను. రేపు నా ఇంటికి వచ్చి నేను నీకన్నా దేవత లాంటి అమ్మాయిని చూసొచ్చానని నాతో గొడవ పడతారా? నేను ఇంకపై గుడికంతా వెళ్ళను. అలా వెళ్ళినా కూడా నాకన్నా మంచి అమ్మాయి మీకు దొరకాలని తప్పకుండా దేవుణ్ణి కోరుకుంటాను. మాలాంటి అమ్మాయిల వల్ల ఏం చేయగలుగుతాం? ఎవరికి తెలియకుండా ఏడవగలుగుతాం, లేకపోతే మా ఫీలింగ్స్ వాట్సాప్లో స్టేటస్లో మట్టికే వేస్తాం. మా స్వతంత్రం అంతే. మామ, తను ఫీల్ అయ్యి మాట్లాడుతుందిరా. రే, అమ్మ పరిగెడుతోందిరా. అమ్మా, 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 ఆగమ్మా. ప్లీజ్